బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి చేశారు కొందరు దుండగులు. కర్రలతో రాళ్లతో కారుపై దాడి చేసిన దుండగులు నేను సేఫ్గానే ఉన్నా, ఎవరూ ఆందోళన చెందవద్దని, దాడి జరిగిన సమయంలో కారులో నేను లేనని, తన అనుచరులు మాత్రమే ఉన్నారని చిర్రి బాలరాజు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై తక్షణమే పోలీసులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాలరాజుకు 3 అంచెల భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. గంట క్రితం బరింకలపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం.